బస్ జర్నీలో మీరు కూడా ఎప్పుడైనా నిద్రపోతూ బస్ మిస్ అయిపోయారా? హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి అబ్రాడ్ డైరీ. సో మార్నింగే రష్యన్ క్లాస్ ఉండిందనమాట. రష్యన్కి మనకు అసలు పడదు కాబట్టి ఏంటి సోది అని చెప్పేసి వెళ్ళాను. సో అలా కూర్చొని ఆన్సర్స్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పేసి కూర్చుండిపోయిన తర్వాత జాకెట్ కోసం అని చెప్పి జాకెట్ రూమ్లోకి వెళ్తే నా జాకెట్ మిస్సింగ్. ఏంటి అని చెప్పేసి ఆలోచించుకున్న తర్వాత నేను ఇందాక క్లాస్ అయింది కదా, ఆ క్లాస్లోనే పెట్టేసి మర్చిపోయాను అనమాట. ఇక్కడ క్లాసెస్ అవ్వగానే క్లాసెస్కి లాక్ వేసేస్తారు టీచర్స్. కీస్ వాచ్మెన్ దగ్గర ఉంటాయి. సో మళ్ళీ వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ దగ్గర కీస్ తీసుకొని జాకెట్ తెచ్చుకున్నాను. దాని తర్వాత మాకు హిస్టాలజీ మాడ్యూల్ ఉండింది. సో కొంచెం బ్రేక్ ఉండింది కాబట్టి హాస్టల్కి వెళ్ళి తినేసి మంచిగా మళ్ళీ ఇది మా యూనివర్సిటీ అనమాట గైస్. ఎండ్ వస్తుంది కొంచెం, ఇప్పుడిప్పుడే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎండని కాసేపు అలా ఆస్వాదించేసిన తర్వాత హిస్టాలజీ క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. సో మాడ్యూల్ రాసేసి అండ్ ఆన్కాలజీ క్యాంపస్లో మాకు పర్సనాలజీ లెక్చర్ ఉండింది. సో క్లాస్ కోసం అని చెప్పేసి వెళ్ళాము. లెక్చర్ అనుకున్నాం కానీ అది క్లాస్. సో వెళ్ళినప్పుడు వచ్చేసి బస్లో సీట్ దొరికింది, మంచిగానే ఉంది. అండ్ బస్ జర్నీలో మా ఫ్రెండ్ పడుకుందనమాట. సో దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అది బస్ మిస్ అయిపోయి ఇంక నెక్స్ట్ స్టాప్ దగ్గర దిగి అలా వచ్చేస్తుంది. సో అక్కడ క్లాస్కి వెళ్తే సార్ అన్నారు క్లాస్ క్యాన్సిల్ అని చెప్పేసి అన్నారనమాట. సో మళ్ళీ రివర్స్ తిరిగి వస్తున్నాం అనమాట. హాస్టల్కి వస్తుంటే అలా మా ఫ్రెండ్ కొంచెం నన్ను బుజ్జగిస్తుంది, మూడ్ ఆఫ్లో ఉన్నానని చెప్పేసి. అండ్ దెన్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో అదే గైస్ బస్ 152 అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం మా హాస్టల్ కంటే కొంచెం దూరంలో దిగుతుంది. సో అదొక్కటే బస్సు ఉండింది లాస్ట్. సో ఆ బస్సు ఎక్కేసాం. లిటరలీ మీరు చూస్తే కనుక బస్సులో ఎంత ఇరుక్కున్నామంటే చాలా దారుణంగా అయిపోయింది అనమాట మా పరిస్థితి. నా ఫస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, ఇదే ఫ్రుంజి అదే ఏరియా అనమాట. సో నా నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి నా రంజాన్ డ్రెస్ షాపింగ్ ఉంటుంది. డోంట్ మిస్ దట్ వ్లాగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.